సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అన్నదాతకు కన్నీరే మిగిలింది. రెక్కల కష్టాన్ని మోంతా తుఫాను తుడిచిపెట్టేసింది. ఏపుగా ఎదిగిన వరి కంకులు తలలు వాల్చాయి. కళ్లెదుటే కుళ్లిపోతున్నాయి. కూటమి సర్కారు మాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. ముంపులేని ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పూర్తిగా ముంపునకు గురైన పంట చేల వైపు బృందాలు కన్నెత్తి కూడా చూడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాను అన్నదాతకు గుండె కోత మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాల దాటికి చేతికందొచ్చిన పంటలు నీళ్లపాలైపోయే. ముంచెత్తిన వానలు, ఈదురుగాళ్లతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి కంకులు నేలరాలే. చేలల్లో ముంపు నీరు పోయే మార్గం లేక రైతులు తలలు బాదుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను కూటమి సర్కార్ గాలికి వదిలేయడంతో డ్రైన్లు పూడిపోయి అధ్వానంగా మారే. దీంతో మోంతా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం సవ్యంగా సాగే పరిస్థితి లేకపోవడంతో నీరు పంట చేలను ముంచెత్తింది. కాకినాడ జిల్లాలో ఏలూరు, సుద్దగడ్డ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఏలూరులో ఇప్పటికే 22,000 క్యూసెక్ల నీరు చేరింది. కిందకు 7,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. దీంతో 1-2 రోజుల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు ముప్పురకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికీ పిఠాపురం బ్రాంచీ కెనాల్ కింద 15,000 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మరో 30,000 నుంచి 50,000 ఎకరాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నర్సాపురం, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముంపునకు గురైన వేలాది ఎకరాల్లోని పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు పంట చేలను ముంచెత్తుతున్నాయి. బాపట్ల జిల్లాలో మినుము, పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు సగానికి పైగా దెబ్బతిన్నాయి. లంకల్లో అరటి, బొప్పాయి పంటలు తుఫాను దాటికి పూర్తిగా నేలమట్టమైపోయాయి. దీంతో రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పంట నష్ట అంచనాలను పారదర్శకంగా పూర్తి చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు.